మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032 555 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. కొద్దిసేపు కొంచెంసేపు నినాదాలు దయచేసి ఆపండి. దయచేసి కొద్దిసేపు నినాదాలు ఆపాలి. సైడ్ కి ఈరోజు పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరం నుంచి కిషన్ రెడ్డి గారి, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో పెద్ద ఎత్తున పార్టీలో చేరినటువంటి, ఇది మీడియాకు అడ్రస్ చేస్తాను. దయచేసి కార్యకర్తలు కొద్దిసేపు నిశ్శబ్దం వహించాలి. పెద్ద ఎత్తున ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి సిటీ నాయకులు ఆడం విజయ్ కుమార్ గారు, ఇంద్రసేనారెడ్డి గారు, కీర్తిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, మరి వీరితో పాటు పార్టీలో చేరుతున్నటువంటి వారి యొక్క అనుచర బృందం అందరికి కూడా పేరు పేరున పార్టీలోకి హృదయపూర్వకంగా స్వాగతిస్తూ, మరి ఈరోజు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, హుజూరాబాద్ శాసనసభ్యులు ఈటెల రాజేందర్ గారు, దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ గారు, మాజీ పార్లమెంటు సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మరి శశిధర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, వేదిక ఉన్నటువంటి అందరికీ కూడా ఈ యొక్క జాయినింగ్ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నటువంటి, పార్టీలో చేరుతున్నటువంటి ప్రతి ఒక్కరి కూడా హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీలోకి స్వాగతిస్తూ, ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఈ దేశం, ప్రతి ఒక్కరూ, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క పేరు చెప్పుకొని ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోదీ గారిని ఈరోజు ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున కొనియాడుతూ ఉంటే, ఈరోజు ప్రపంచంలోనే పెద్ద ఎత్తున పాపులారిటీ సంపాదించుకున్నటువంటి నాయకులో మొట్టమొదటి స్థానాన్ని సంపాదించినటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ యొక్క నియంత పాలనకు అంతం పలుకుదామనేటటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరూ కూడా ఈరోజు పార్టీలో చేరినటువంటి విజయ్ కుమార్ గారు కానీ, ఇంద్రసేనారెడ్డి గారు కానీ, కీర్తిరెడ్డి గారు కానీ, వెంకటరెడ్డి గారు కానీ, వారితో పాటు అంతర వర్గం అంతా కూడా తెలంగాణ మనం సాధించినటువంటి లక్ష్యాన్ని, తెలంగాణ సాధించినటువంటి లక్ష్యాన్ని ఈరోజు ఈ బీఆర్ఎస్ పార్టీ నెరవేర్చకపోగా ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల్ని మోసం చేసినటువంటి తీరుకు ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణను కాపాడుకుందాం,
మన తెలంగాణను రక్షించుకుందాం, మన తెలంగాణ భవిష్యత్తు నిర్మించుకుందాం అనేటటువంటి ఆలోచనతో ఈరోజు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా మరి భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను ఆశిస్తూ ఈరోజు చూస్తా ఉన్నాం ఏ విధంగా కుట్రలు, కుతంత్రాలు, కక్ష సాధింపులు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయో. బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసినటువంటి తీరును మనం అందరం కూడా ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలందరూ కాదు దేశ ప్రజలందరూ కూడా చూసిండ్రు. ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక కుటిల రాజకీయతని భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి ఈరోజు ఎంత ప్రయత్నం చేస్తా ఉంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తా ఉందో, ఏ విధంగా కుట్రలు పనుతా ఉందో, ఏ విధంగా కక్ష సాధింపులు చేస్తా ఉందో మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. సూర్యుడికి చెయ్యి అడ్డం పెడితే వెలుగు ఆగదు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యొక్క గెలుపును తెలంగాణలో ఆపే శక్తి కేసీఆర్ కు లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి మరోసారి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ కుటుంబంలో సభ్యులుగా అందరితో కలిసిమెలిసి భారతీయ జనతా పార్టీ అధికారంలో తెచ్చేదే లక్ష్యంగా అందరం కలిసి పనిచేద్దామని అందరికి మరోసారి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.